వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటి అంటే, తొలి ఏకాదశి రోజు నేను మన తెలంగాణలో 3 ముఖ్యమైనటువంటి ఆలయాలను దర్శించానండి. ఆ ఆలయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆషాఢ మాసం విష్ణుమూర్తికి ఎంత ప్రీతో అమ్మవారికి కూడా అంతే ప్రీతి అండి. మనం ఆషాఢ మాసం మన తెలంగాణలో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. అలాగే వారాహి నవరాత్రులు కూడా జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ నేను మీకు చూపించబోయేది వారాహి టెంపుల్. చూసారా అండి? ఈ వారాహి టెంపుల్ పక్కనే ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఈ ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ గురించి నేను ఎన్నోసార్లు మీకు చెప్తాము, వీడియో చేద్దాము అని అనుకున్నాను, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ అండి. మనకున్నటువంటి హడల్స్ మొత్తం కూడా పోతాయి ఈ ఆలయాన్ని దర్శిస్తే. అంతేకాదండి, ఈ ఆలయంలో మనకు హోమం చేస్తారు. ఆ హోమం ఏంటి అంటే, మామూలుగా మనకి ఏదైనా దిష్టి తగలడం కానీ, లేకపోతే ఎవరిదైనా సిడి మనకి ఉన్నట్లయితే మన ఇంట్లో ఏం చేస్తాము, ఉప్పు మిరపకాయలతోటి మనం దిష్టి తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే, ఉప్పు ఎండుమిరపకాయలు, అలాగే మనకున్నటువంటి ప్రాబ్లం ఏదో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ హోమం చేస్తారండి. చాలా హోమం చేస్తారండి. ఆ హోమం ఏంటి అంటే, ఉప్పు ఎండుమిరపకాయలు, ఆవాలు, మనకున్న సమస్యలు అంటే పిల్లలు లేని వారికి, పెళ్లి కాని వారికి, అలాగే కోర్టు సమస్యలు, అలాగే ఏదైనప్పటికీ ఇక్కడ హోమం చేయిస్తే తప్పకుండా మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. ఇది నేను ఎన్నోసార్లు నేను చేయించుకున్నాను, చాలామందికి చెప్పాను. చాలామంది కూడా ఇక్కడ వచ్చి చేయించుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకున్నారనమాట. అందుకని తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించండి. చాలా గొప్ప ఆలయం అన్నమాట. ఈ ఆలయం మనకి దిల్సుఖ్ నగర్ నుంచి అలకాపురి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. ప్రత్యంగిర అమ్మవారి టెంపులు. ఈ ఆలయము కుర్తాలం పీఠం వాళ్ళదనమాట. కుర్తాలం స్వామివారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. నాకు తెలిసి నేను 10 years నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఆలయం గొప్పతనాన్ని మీకు చెప్పాను కదండి. తప్పకుండా మీరు దర్శించండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఏంటంటే, మనం ఫస్ట్ ఆలయానికి వెళ్ళి, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయి తల్లి అని చెప్పేసి అమ్మని వేడుకున్న తర్వాత, నీకు హోమం చేయిస్తాను అని అనుకొని ఇక్కడికి వచ్చి హోమం చేయించుకుంటే తప్పకుండా అమ్మవారు మన కోరికల్ని తీరుస్తారండి. మరి చూసారు కదా, ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కుర్తాలం పీఠం వాళ్ళదనమాట ఇది. ఈ ఆలయము తప్పకుండా దర్శించండి. ఇక అక్కడి నుంచి మేము కీసరగుట్ట వచ్చామండి. కీసరగుట్ట ఎక్కడ అంటే, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ కీసరగుట్ట. ఇక్కడ శివదుర్గాలు కొలువై ఉంటారు. ఇది మనకి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, ఈసీఐఎల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చెప్తారు. ఇక చరిత్రలో ఏంటి అంటే, స్వయంగా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి లింగంగా ఇక్కడ శివుణ్ణి చెప్తారనమాట. అయితే రావణుడు చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో శివలింగాలను ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తాయి. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను రాముల వారు ఎంచుకున్నారు. వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడంట. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమయ్యాడని, తనే శివలింగాన్ని ఇచ్చాడని, అందుకే ఈ ఆలయంలోని లింగాన్ని స్వయంభూ లింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ శివుడిని రామలింగేశ్వర స్వామి పిలుస్తారు. కొంత సమయం తర్వాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు మనం ఈ ఆలయంలో చూడవచ్చు. హనుమంతుడి బాధ చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిస్తాడు. లింగ ప్రతిష్ఠించిన కొండను కేసరి కుమారుడు హనుమంతుడు కాబట్టి కేసరిగిరి కాలక్రమేణా కీసరగా మారిపోయింది. దీనినే కీసరగుట్ట అని పిలుస్తారు. మరి విన్నారు కదండి కీసరగుట్ట యొక్క గొప్పతనం. తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి. తర్వాత మేము చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళామండి. లక్ష్మీ నరసింహస్వామి కీసరగుట్ట నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి మనకి చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా దగ్గరనమాట. ఈ ఆలయము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా ఇక్కడ కూడా వెలిశాడు అని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు.
అయితే ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే, మన మనసులో ఏవైనా కోరికలు అనుకొని 41 ప్రదక్షిణాలు స్వామివారికి చుట్టడం, అలాగే స్వామివారికి నెయ్యి, మన యొక్క కోరికలు తీరిన వెంటనే చాలామంది భక్తులు నెయ్యిని స్వామివారికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ దీపాలన్నీ కూడా నేతితోటే స్వామివారికి వెలుగుతూ ఉంటాయి. నిత్యం కూడా స్వామివారికి దీపాలు నేతితోనే వెలిగిస్తారు, నూనె అనేది వాడరు. కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు ఏంటంటే స్వామివారికి నెయ్యిని ఇస్తూ ఉంటారు. అలాగే మన యొక్క గ్రహ బాధలు, ఆర్థిక అనారోగ్య బాధలు, మనకి ఏ సమస్యలున్నా ఇక్కడికి వచ్చి స్వామిని కానీ తలుచుకొని మన కోరికలు చెప్పుకున్నట్లయితే స్వామివారు తప్పకుండా మన యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంటారు. ఇంకా మనకి నరసింహస్వామి, అలాగే గణపతి, హనుమంతుడు, మైసమ్మ తల్లి, నాగదేవతలు అన్నీ కూడా ఈ చుట్టుపక్కల మనకి దేవతామూర్తులు దర్శనమిస్తారు. అంతేకాదండి, ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి తాబేలు కొలలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుందండి. నేనైతే ఈ ఆలయానికి ఇది 4th టైం అన్నమాట రావడం, అందులోనూ ఏకాదశి. మనకి ఇక్కడ చూసారా అండి, ఏ నరసింహస్వామి ఆలయంలో కూడా మనకి తీర్థంతో పాటు ఒక కర్రతో మన వీపు మీద కొడుతూ ఉంటారు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అంటే మనలోని దోషాలు, అంటే మనలో కామక్రోధ మదమాశ్చర్యాలన్నీ మనలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి దండం అంటారు దాన్ని. ఆ దండంతో మనకి అర్చకులు వారు కొడుతూ ఉంటారు. ఎక్కువగా ఇది నరసింహస్వామి ఆలయంలోనే మనము గమనిస్తూ ఉంటాం. మరి మీరు కూడా గమనించారో లేదో తెలియదు, కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన ప్రతి దగ్గర ఈ దండం అనేది కంపల్సరీ ఉంటుందండి. మరి ఈ ఆలయాలను అయితే నేను తొలి ఏకాదశి రోజు, అంటే ఈ రోజు నుంచి మనకు పండగలు అనేవి మొదలైపోతాయి కాబట్టి ఈ పండగలలో మనం ఈ రోజు నుంచి చక్కగా దైవ దర్శనాలు అవి చేసుకొని చక్కగా అన్నీ కూడా ఏ విఘ్నాలు లేకుండా మనకి అన్ని పండగలు చేసుకోవాలి అని చెప్పేసి ఈ తొలి పండుగ మనకి ముఖ్యంగా మనం విష్ణు ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాము. మనకి హైదరాబాద్లో చక్కగా ఈ 3 ఆలయాలు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయాలండి. మరి మీరు కూడా వీలున్నప్పుడు తప్పకుండా దర్శించుకోండి.